నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్యలు శనివారం ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల శంకర్లతో కలిసి చార్మినార్లోని భాగ్యలక్ష్మి మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తమ పార్టీ అభ్యర్థులు అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారన్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక గ్రూప్ 1 విషయం గురించి మాట్లాడుతూ తప్పుల తడకగా మారిందన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు తాము అండగా ఉంటామన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో విజయం సాధించిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని రేపు రాబో రోజులలో ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మరింత మా అందరికీ అమ్మవారి శక్తినివ్వాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగినాయో సివిల్స్లో రాసిన వాళ్ళు కూడా, మెయిన్స్లో రాసి ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు కూడా, ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ సివిల్స్ గ్రూప్ 1లో రాసిన వాళ్ళకు మార్కులు చాలా అవకతవకలు జరిగినాయి. దీనికి మూల్యాంక చెల్లింక తప్పదు. అదేవిధంగా వీళ్ళు చాలామంది అభ్యర్థులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనుకున్న మార్కులు కూడా రాకుండా ఈ రీవాల్యుయేషన్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని, న్యాయం చేసినంత వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అండగా ఉంటుంది. ఎందుకంటే చాలా తప్పులు తడకలుగా జరిగినాయి.